మీరు బాగుండాలని కోరుకుంటున్నాను, నేను బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో చాలా రోజులు అయిపోయింది ఒక ట్రిప్పు వెళ్ళేసి కొంచెం వీడియో వీడియో చేద్దామని చెప్పేసి అయిపోయింది. సో ఇలా కుదిరింది. ఇప్పుడైతే మళ్ళీ నెల్లూరు వచ్చాను. అది కూడా కంపెనీ వర్క్ మీద వచ్చాను నెల్లూరుకి. సో చెప్పాను కదా, కంపెనీ వర్క్ ఫస్ట్, తర్వాత మిగతా వర్క్ చూసుకోవాలి. సో ఫ్రీగా ఉన్న టైంలో ఇలా ఈ బీచ్కి వెళ్ళాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అంటే కొంతమంది మన లైఫ్లో కొంచెం కీ రోల్ ప్లే చేస్తారనమాట. సో వాళ్ళు సడన్గా లేరని తెలిసేసరికి కొన్ని డైజెస్ట్ కావు. డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో ఏంటంటే 6th క్లాస్ ఫ్రెండ్, నా ఆల్మోస్ట్ 10th 2 years 12, ఆల్మోస్ట్ 6 to 7 years బాండింగ్. 6th నుంచి నా క్లాస్మేట్. ఆడేంటంటే ఆ సిచ్యువేషన్ కిడ్నీస్ ఫెయిల్ అనమాట. సో చాలా హాస్పిటల్ తిరిగాడు. ఇంకా 24, 25 ఏజ్, యంగ్. చాలా చూడాల్సిన చాలా ఉన్నాయి. బట్ కానీ తనకి ఆ హెల్త్ ఇష్యూ వల్ల నిన్న సోమవారం చనిపోవడం జరిగింది. సో ఇంకేదైనా వీడియో చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ రావడం లేదు. అందుకు స్కిప్ చేస్తున్నా. అలా వాడు చనిపోయాడన్నా కొంచెం బాధ కన్నా, అంటే మేము చాలామంది మా 10th క్లాస్ బ్యాచ్ ఉంటారు కదా, అందరికి మీకు ఉంటారు కదా బ్యాచ్. సో మాలో ఒకటి లేడని కొంచెం థాట్ తెచ్చుకోవడానికి డైజెస్ట్ కావడం లేదు. సో దట్టు ఎవరు వెళ్ళలేకపోయాం. అండ్ చూడడానికి చివరి చూపు వెళ్ళి చూడడానికి కూడా ఎవరు వెళ్ళలేకపోయాం. సో అది ఇంకా దారుణంగా అనిపిస్తుంది. సో మనం చేయాల్సింది ఏం లేదు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కాబట్టి యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. లేడనే యాక్సెప్ట్ చేయాలా. అలా ఇంకా ఎలా వెళ్ళిపోయిన వాడిని ఇలా తిరిగి తెచ్చుకోలేము కాబట్టి, సో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో ఇలా ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ ఎప్పుడైనా ట్రిప్కి వస్తే ఖచ్చితంగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోకి ఇలా ఎండ్ చేసేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్. సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా ఉండండి, హెల్త్ చెకప్ చేయించుకోండి, నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి ప్లీజ్. సో అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్. సో ప్లీజ్ అలా నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ని కొంచెం సేఫ్ జోన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్, బై.